వెల్కమ్ టు మాడ్రి మీడియా. ప్రభునామమున వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. అవునండి, మరి ఇక్కడ కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఒక బ్రదర్ ఒక సాక్ష్యం చెప్తున్నారండి. ఏమనంటే ఆయన మరి క్రైస్తవుడిగా ఆయన మార్చబడ్డాడంటండి. అయితే మరి అక్కడి నుంచి మరి నమ్మకంగా మరి దేవుని వెతకడం, ప్రార్థించడం మరి ఆయన చేస్తూ ఉండేవాళ్ళంట. అయితే మరి ఆయనకి 3 కుమార్తెలు అంటండి. వారి బంధువులు వాళ్ళందరూ కూడా ఆయన అంటున్నారండి, వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లండి. వాళ్ళు మంచి మంచి డబ్బులు ఇచ్చి మంచి మంచి వ్యక్తులను మరి తీసుకుని రాగలిగారు. అయితే నాకు అంత సామర్థ్యం లేదు, అయినప్పటికీ కూడా మరి నా పెద్ద కుమార్తెకి మరి మంచి సంబంధం దొరికిందండి అని చెప్పేసి ఆయన ఎంతగానో సంతోషిస్తున్నారండి. ఎంత మంచి సంబంధమో అంటే అసలు మేము ఆ వ్యక్తిని మేము అందుకోలేము, కానీ అలాంటి మంచి సంబంధం మరి నా కుమార్తె కుదిరింది. మరి వచ్చిన ఆయన కూడా మమ్మల్ని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా మరి ఆయన కొనివ్వడం, ఇవన్నీ కూడా మరి జరుగుతున్నాయండి అని చెప్పేసి ఆయన సాక్ష్యం చెప్పడం జరిగిందండి. అయితే మరి మ్యాచ్ని బట్టి మరి మా బంధువులే జలస్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. అవునండి, మనం ఎప్పుడైతే ఆయన రాజ్యము, ఆయన నీతిని మరి మొదట వెతుకుతామో మనకు కావాల్సినవి అన్నీ కూడా మనకి ఏం కావాలో అవన్నీ కూడా అనుగ్రహించబడుతూ ఉంటాయండి. అయితే మనం దేవునికి సమయం ఇవ్వకుండా మరి ఈ లోకం వెమ్మట పరిగెత్తినట్లయితే మరి ఫలితం లేదు కదండి. కానీ ఎప్పుడైతే మనం దేవుని వెతుకుతామో, ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట పెడతామో, అన్నిటికంటే కూడా మరి మొట్టమొదటి స్థానంలో దేవుని ఉంచుతామో, మనకు కావాల్సిన మనకి ఏం కావాలో అవన్నీ కూడా దేవునికి తెలుసండి. అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి అని చెప్పేసి దేవుని వాక్కు సెలవిస్తుందండి. ఓకేనండి, ఈ చిన్న వాక్కుని బట్టి చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా యేసయ్యా, నైనా ప్రభా, మొదట మీ రాజ్యమును, మీ నీతిని వెతికినట్లయితే తండ్రి నాయన మాకు కావాల్సినవి అన్నీ కూడా దేవా తండ్రి నాయన అనుగ్రహించబడతాయి కదా నాయన ప్రభా. అందుని బట్టి ప్రభా మీకు వందనాలు దేవా. నాయన ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, మొదటి స్థానంలో మిమ్మల్ని ఉంచేవారిగా ఉంచడానికి తండ్రి నాయన ప్రభా సహాయం దయచేయండి. దేవా నాయన కృప చూపించండి, దయ చూపించండి నాయన ప్రభా, సహాయం దయచేయండి. దేవా నా తండ్రి నాయన ప్రభా, మరి వాక్యం ఎవరైతే వింటున్నారో దేవా మీ ఆత్మను వారికి తోడుగా ఉండదు దయచేయమని దేవా నన్ను అడిగి వేడుకొంచున్నాను. దేవా ఈరోజు వారు చేయ పనుల్లో తండ్రి నాయన, వారు చేయ జాబ్స్లో, వారు చేయ బిజినెస్లో అన్నింటిలో కూడా నాయన మీరే తోడుగా ఉండండి నాయన. దేవా తండ్రి నాయన వారి ప్రయాణంలో ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించండి నాయన ప్రభా. మీరే సహాయం చేయండి నాయన ప్రభా. దేవా నాయన కృప చూపించి, దయ చూపించి తండ్రి నాయన వారి మార్గంలో ప్రభా మీరే తోడుగా ఉండి నాయన సహాయం చేయమని అడుచు చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి.